తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి వచ్చేయని బెదిరించేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అన్న. 2 days అయిందన్న, అక్కడే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు ఏం తినలేదా నువ్వు? లేదక్క, మార్నింగ్ నుండి కూడా ఏం తినలేదు నేను. నువ్వు అబ్బాయితో వచ్చింది అయితే తెలియదు ఇంటికాడ? తెలుసు అన్న, లేచిపోయి వచ్చానని. మరి ఎక్కడికి వచ్చి ఏం చేయాలని చెప్పి నువ్వు కూర్చొని? చనిపోదాం అనుకున్నాను అన్న. ఏమైందమ్మా ఎక్కడున్నావు? మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావా? నేను చూస్తాను 2 times చూసా ఇక్కడే. ఊరికేనే కూర్చున్నాను అన్న, వెళ్ళిపోతాను ఇప్పుడు. లేదు చెప్పు. చెప్పరా? ఏమీ లేదన్నా, వెళ్ళిపోతాను ఇప్పుడు. వెళ్ళండి మీరు. మరి మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది? వట్టినే కూర్చున్నాను అక్క, ఫ్రెండ్ వస్తారు, నేను ఇప్పుడు ఏ ఫ్రెండ్? నెంబర్ ఎవరిదో? ఎవరు లేరన్నా, నేను వెళ్ళిపోతాను. సరే ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పు, మేమన్నా డ్రాప్ చేస్తాం. మళ్ళీ కాదు నాన్న, లేడీస్ ఈ టైంలో 9 అవుతా ఉంది, ఈ టైంలో ఏం చేస్తావు అంటున్నా. లేదన్నా, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కాలేజీకి వెళ్ళేసి వస్తున్నావా? బ్యాగ్ ఏముంది? నేను వెళ్ళిపోతాను ఇప్పుడు, వెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాను. భయపడద్దు నాన్న, నేను అన్నలాగా అనుకో. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏం లేదన్నా, వెళ్ళండి. ఏమీ లేవు, కాలేజ్ నుండి వచ్చాను, ఫ్రెండ్ వస్తా అంటే ఇక్కడనే వెయిట్. వీళ్ళు ఎక్కడ? ఇక్కడే పక్కనే మా రూమ్. ఎక్కడ? ఇక్కడ అడ్రస్ చెప్పు మీదేదో. ఇక్కడే అన్న, పక్కనే. ఇక్కడ అడ్రస్ చెప్పు నాన్న. ఇక్కడ పక్కనే ఉండి ఇక్కడ ఏం చేస్తున్నావు? పక్కనే, నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అన్న. అన్నాను అనుకో, ఏం ఫీల్ అవుద్దు, నీ ప్రాబ్లం ఏందో నాకు చెప్పు. ఒక అమ్మాయి మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చోనదంటే ఏందనేది అర్థం కాలే నాకు. ఏమీ లేదు. నాతో చెప్పడం ఇష్టం లేకపోతే ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో చెప్పు. ఏమైంది? ఒక అక్కన అనుకో, చెప్పు ఏమైంది? ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఏమైంది? చెప్పు, నీ బాధ ఏందో చెప్పు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే అక్క, పక్కన. కాదు నాన్న, ఏమైంది చెప్పు. చెప్పు ఏమైంది? ఏమీ లేదన్నా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అబ్బాయి లేపుకొని వచ్చేసాడు. ఇప్పుడేమో ఒక 2 days అలా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంచాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు కాల్ చేసి బెదిరించేసరికి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయాడన్న. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అసలు? 3-4 days అవుతుందన్న. నేను మా ఇంట్లో చెప్పకుండా లేచిపోయి వచ్చాను. ఎక్కడ తీసుకెళ్ళాడు వచ్చి? 3-4 days అవుతుందన్న. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్దాం అని చెప్పి తీసుకొని వచ్చాడు. 3-4 days బాగానే ఉన్నాము. ఏమని చెప్పి తీసుకొచ్చిండు? పెళ్లి చేసుకుందామని చెప్పి. ఆయన ఏం జాబ్ చేశాడు అక్క? అతను ఇక్కడ జాబ్ చేస్తా, వెతుక్కుందాం ఇద్దరు ఇప్పుడు. కలిసి. అతను ఒక్కడైతే వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి సంథింగ్? ఫ్రెండ్స్ ఎవరు రాలేరన్న, ఇక్కడ హైదరాబాద్ లో అబ్బాయి నువ్వే వచ్చేసారు? మేమిద్దరమే వచ్చాము. తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ రూమ్ లో ఉందాం కొన్ని రోజులు అని చెప్పి తీసుకొని వచ్చాడు. తర్వాత పెళ్లి చేసుకుందామని. తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి వచ్చేయని బెదిరించేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అన్న. నన్ను ఒక్కదాన్ని వదిలేసి, ఫోన్ కూడా అతని దగ్గరే ఉంది. నా దగ్గర ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా మనీ లేదు. ఫోన్ తీసుకెళ్ళిపోయాడా? ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. నా ఫోన్ కూడా అతని దగ్గరనే ఉంది. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్న ఏం ఫోన్ చేసి ఏం చెప్పాడు? ఇంటికి రా ఒకసారి అని చెప్పి బెదిరించాడన్న. నా దగ్గర ఉండకుండా పక్కకి వెళ్ళి మాట్లాడాడన్న. ఏం మాట్లాడాడో కూడా నాకు కూడా తెలియదు. సడన్ గా నేను వస్తాను, కొంచెం బయటకు వెళ్ళి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే వెళ్ళిపోయాడన్న. నా ఫోన్ కూడా అతని దగ్గరే ఉంది. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావు? మార్నింగ్ 2 days అయ్యిందన్న, రోడ్ పైనే ఉంటా. కాదు నాన్న, లవ్ అవన్నీ పెట్టుకునేసి ఇట్లా నీ జీవితాన్ని, మీ ఇంట్లో జీవితాన్ని నాశనం లేదన్న, చాలా నమ్మిచ్చాడు, నమ్మే వచ్చానన్న. ఇప్పుడు ఇంటికి వెళ్దామన్నా కూడా ఇంట్లో కూడా డాడీ రానివ్వడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదన్న అసలు. కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదన్న. ఈ బ్యాగ్లో బట్టలు ఉన్నాయంటే, మనీ కూడా అబ్బాయి దగ్గరే ఉన్నాయి. నన్ను రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతనికి అబ్బాయికి ఫోన్ చేసావా? మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేడక్క. మీ ఇంట్లో
ఇంట్లో వాళ్ళ నెంబర్ ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను చెప్పు. లేదన్నా మా డాడీ నన్ను ఇప్పుడు ఇంటికి కూడా రానివ్వడు. లేదురా, ఇగో మేము మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళకి మేము కాల్ చేసి మేము మాట్లాడతాము. వద్దక్క. భయపడుతున్నా. ఏం టెన్షన్ తీసుకోవద్దు అక్క, అన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమన్నారు, టెన్షన్ ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే మేము మాట్లాడతాము. చెప్పకుండా వచ్చేసాను. నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి ఆ ఇంటికి వెళ్ళలేనక్క. మేము మాట్లాడతాం రా, నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం. లేకపోతే అంటే అతని అబ్బాయిది నెంబర్ ఇవ్వండి. మరి వద్ద, ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అక్క. నేను చాలా టైమ్స్ చేశాను, అయినా అబ్బాయి లిఫ్ట్ చేయట్లేదు. నెంబర్ నాకు చెప్పు, నేను చేస్తాను నెంబర్ చెప్పు. 938158. మార్నింగ్ ట్రై చేసావా ఫోను? చేశానన్న, చాలా టైమ్స్ చేశాను. వాళ్ళని వీళ్ళని ఫోన్ అడిగి చాలా సార్లు చేశాను, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అన్న. సరే నీ పేరేం పేరమ్మా? అబ్బాయిలు నమ్ముకొని ఇంత దూరం తల్లిదండ్రులను వదిలేసి వస్తే ఎట్లా చాలా మార్నింగ్ చేసావా ఇదికి? చేశానన్న చాలా టైమ్స్. హలో హలో, ఎవరు బ్రో? మీ పేరేం పేరు? నీరల్ బ్రో. దివ్య తెలుసా మీకు? హలో హలో, చూడన్నా కట్ చేశాడు. నా పేరు వినగానే కట్ చేస్తున్నాడన్న అతను. పొద్దున్నుండి చాలా టైమ్స్ చేశాను, నా పేరు వినగానే కట్ చేస్తున్నాడు, నా వాయిస్ వినగానే కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేస్తానమ్మా. వాడు హలో బ్రో, ఎందుకు కట్ చేస్తున్నారు ఫోను? బ్రో, రాగ నెంబర్. కట్ చేసామంటే పోలీస్ కేసు పెడతా చెప్తాను ఖచ్చితంగా. మాట్లాడేటప్పుడు ఇను. ఎందుకం చూడన్నా ఎన్నిసార్లు చేసి లేమ్మా, లే దోమలు కొట్టాడు. ఏడ్చొద్దు కానీ లేవాక. ఇంటికి నేను తీసుకెళ్తాను, లేమ్మా. రా రోడ్డు పక్కన రోడ్లో కూర్చొని ఉంటే ఏమన్నా వెహికల్స్ వస్తాయి. ఇది మంచి రోడ్డు కదమ్మా. నువ్వు ఇలాంటి వాడిని నమ్ముకొని వస్తే నీ తల్లిదండ్రులు వాళ్ళు మంచిగా ఉంటారు ఇప్పుడు ప్రశాంతంగా. వదిలేచిపోయిన అమ్మాయి ఎట్లుందో, నా కూతురు ఎట్లుందని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చెప్పు. అతన్ని నమ్మి వచ్చానన్నా. లవ్వుకి నమ్మి ఎట్లా వస్తావు మనం చెప్పు? పొడిచే 4 రోజుల ప్రేమ నీకు ఎక్కువైపోయిందా? ఎన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటారు? 5 years అయిందక్క, చాలా డేస్ నుండి. అందుకే నేను ఎంత తొందరగా నమ్మేసి వచ్చాను. కాదమ్మా, ఇప్పుడు ఈ సిటీలో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? ఎవరు లేరన్నా. పైగా ఆడబిడ్డవి. ఈ అర్ధరాత్రి టైంలో ఎవరైనా చూస్తే ఎదవలు చూస్తే ఏమైనా చేస్తే వద్దు బాధ్యత. అతను ఇలా వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోలేనన్నా. అనుకోకుండా ఎట్లా వచ్చానమ్మా చెప్పు? గుడ్డుగా నమ్మి ఒకటి కూడా వస్తుంది. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడ వదిలేసాడు నిన్ను అసలు? బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చాడన్న, వేరే దగ్గర ఉందాం మనం ఇద్దరం కలిసి అని. బస్ స్టాండ్ దగ్గర నేను ఇక్కడ ఏమన్నా తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండని చెప్పాడు. నేను అక్కడే కూర్చున్నాను, ఇంకా రావట్లేడు ఏంటి అని. వేరే వాళ్ళ ఫోన్ నుండి ఫోన్ చేస్తే నా పేరు వినగానే కట్ చేశాడన్న. ఎన్నిసార్లు చేసినావు మార్నింగ్ నుంచి? మార్నింగ్ నుండి ఒక 10-20 times చేశానన్న, చాలా సార్లు కూడా. నువ్వేం భయపడబాక. పోలీసు దగ్గరికి తీసుకుపోయి వాడు మొక్కలో చేయించే బాధ్యత నాది. ఇంకొకటి ఏంటంటే వాడు నమ్మి వచ్చింది నీ తప్పు. నన్ను నిజం చెప్పాలి, నీదే తప్పు. అర్థమవుతుందా? ఎంతమంది అమ్మాయిలు ఈ విధంగా ఉన్నారు తెలుసా? అందరూ మంచిగా సేఫ్గా ఇంటికి వెళ్తారని గ్యారెంటీ లేదు. నన్ను నమ్మి వచ్చేసావు. వాడు అవసరం తెచ్చుకుంటాడు, వదిలేస్తాడు. నీ దగ్గర అమౌంట్ ఏం లేదు ఇప్పుడు? ఏమీ లేదన్న. ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఫోన్ కూడా అతని దగ్గరే ఉందన్న. మరి ఫుడ్ ఏం చేసావు మార్నింగ్ నుంచి? 2 days అయిందన్న, అక్కడే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు ఏం తినలేదా నువ్వు? లేదక్క, మార్నింగ్ నుండి కూడా ఏం తినలేదు నేను. ఏం నన్ను భయపడబుద్ది నన్ను? భయపడకు, ఎందుకంటే ఎంత తల్లిదండ్రులైనా బిడ్డ బయటికి వెళ్ళిందంటే ఎవరికైనా బాగానే ఉంటుంది. సరేనా? వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి చెప్తాం మేమే. నేను ఇంటికి వెళ్ళనక్క, మా డాడీ చంపేస్తాడు. ఏమన్నా అంటే నా ప్రాణం అడ్డం పెడతా, ఓకేనా? టెన్షన్ పడొద్దు లేక. నువ్వు ఇంటికి వెళ్ళకపోతే ఏం చేయగలుగుతావు చెప్పు? అర్ధరాత్రి పూట ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటాను. నాన్న నువ్వు అనుకున్నాను సిటీలో నువ్వు చెప్పినట్టు సినిమాలో చెప్పినట్టు ఉండదు నాన్న. ఏదో జాబ్ అడిగితే ఇచ్చేసేదానికి. ఇక్కడ అమ్మాయి అంటే వాడుకొని వదిలేస్తారు. అర్థమవుతుందా? ఇంటి దగ్గర అయితే మా డాడీ చంపేస్తాడు. నీకేం కాదు, నేను తీసుకెళ్తా. ఇప్పుడు వెళ్ళి ఇంటికాడ ఫోన్ చేద్దాము, నేను మాట్లాడుతున్నా. ఏం టెన్షన్ పడొద్దు లేక. నువ్వు వెళ్ళొద్దు, ఓకేనా? కానీ ఉన్నావు, సేఫ్గా ఉన్నావు అని చెప్తా, ఓకేనా? అన్న మాట్లాడతాడు. మేము మాట్లాడతాంలే. మీ నాన్న వాళ్ళు చెప్పినప్పుడు ఇంటికి తీసుకెళ్తా, ఓకేనా? కానీ వాళ్ళు ఒప్పుకునేదాకా మాట్లాడతాడు. అంతా సెట్ చేసినాకనే పంపిస్తాడు అక్క. ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. నువ్వు మంచిగా ఉన్నావని తెలియాలి కదా వాళ్ళకి. వాళ్ళు టెన్షన్ పడుతుంటారు ఎక్కడ పోయినా. నువ్వు వాళ్ళని కాదని వచ్చేసినా సరే వాళ్ళ ఇంటికాడ నీ గురించి ఆలోచిస్తుంటారు నాన్న. నీకు ఎంత వయసు ఉందన్న చెప్పు? వాడు చెప్పిన మాటలు వేసి నువ్వు నీ పాటకు వచ్చేస్తుంది. ఇన్ని వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి, ఇదంతా తిరుగుతారు నాన్న.
ఇక్కడ ఎంత డేంజర్గా ఉంటారు తెలుసా? అసలు ఎవరు పట్టించుకోరమ్మా. ఎక్కడ ఈ చట్టంలో ఏం చేస్తే ఎవరు అడుగుతారు చెప్పు? లేదన్న అబ్బాయి వదిలేసి వెళ్ళాడు. ఆ అబ్బాయి మాట ఎత్తదన్న ఓడి బొక్కలు వచ్చే బాధ్యత నాది. అర్థం అవుతుందా? పిచ్చమ్మాయిగా ఉన్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఇగో తల్లిదండ్రుల గురించి ఆలోచించు. వాడు మధ్యలో వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయిండు. అర్థమవుతుందా? నిన్ను ఎప్పటికైనా చూసుకోవాలి తల్లిదండ్రులే. వాళ్ళ గురించి ఆలోచించు. అలాంటి మాటలు చనిపోతే ఎవరికి నీకు నష్టం? అన్న ఉన్నాడు అనుకో, ఓకేనా? నిన్ను ఇంటికాడ తీసుకొచ్చే బాధ్యత నాది. లేదన్నా నీకు భయం వేస్తుంది, నేను చంపేస్తాను అన్నావు కదా, మేము అమ్మలతో మాట్లాడదాం, ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఇంటికి నేను తీసుకెళ్తా. మొత్తం కాంప్రమైజ్ అయినాకనే నిన్ను పంపిస్తాను. అక్కడ కూడా ఉండు. నీకు ఎప్పుడైనా సరే ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా. ముందు ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళేసి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు కోపంలో ఉండు, నేను మాట్లాడతాను. బాధపడక నేను మాట్లాడిపోయాను. మా దగ్గర ఉంది అక్క అమ్మ అని చెప్తా. సేఫ్గానే ఉంది అమ్మాయి, ఇట్లా జాబ్ చేసుకోవడానికి వచ్చింది, ఏదో ఒకటి చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తా. వాళ్ళు వినరన్న. ఎంత తల్లిదండ్రులైనా వింటారు. నువ్వు చనిపోయినావు అనుకో, మీ మమ్మీ వాళ్ళకి నష్టము. అతను ఏముంది, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంకో అమ్మాయి చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ నీ పానం పోతుంది, అక్కడ తల్లిదండ్రులు అదే అవుతారు కదా. 9 అవుతుంది నాన్న టైం. ఈ టైం చూడు ఎంత టైం అవుతుందో. ఈ అర్ధరాత్రి పూట కూర్చుంటే మరి బస్ స్టాండ్లో అన్నా ఉండొచ్చు కదా, ఇక్కడ ఉంటే ఎట్లా చెప్పు? మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇక్కడ, అందుకే మేము కూడా ఇప్పుడు ఉందా లేదా అని డౌట్ మీదనే వచ్చినాం. నీకు నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరు లేరా? మీ ఫ్రెండ్స్ దగ్గర హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్న నాకు. అతనే నాకు ఫ్రెండ్స్ ఉన్నారని తోలుకొని వచ్చాడు. వాళ్ళు కూడా ఇంకా అబ్బాయిలే ఉండేసరికి వచ్చేసాను. ఇంకా అక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకోండి, సరే మాతో కూడా రావు, నువ్వు భయపడుతున్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు చెప్పు? నీ మాట ఏంటని చెప్పు. ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదన్న. ఆ మాట అనొద్దు, ఆ మాట అనొద్దు. నీకు వయసు ఎంత ఇప్పుడు? 22. పిచ్చి పిచ్చి ఆటలాడద్దు నాన్న. ఈ వయసులో ఏదో బ్రెయిన్కి ఏ నచ్చితే చేయొద్దు. నిన్ను నమ్ముకొని నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉంటారు. వాడు నమ్ముకొని వచ్చినావు, నీ తల్లిదండ్రులు మాత్రం గుర్తుకు రాలేదు నీకు? ఏదైనా పిచ్చి చనిపోతే ఇప్పుడు నువ్వు నష్టము, అక్కడ మీ మమ్మీ వాళ్ళకి నష్టము. వాళ్ళు కూడా ఎంత బాధపడతారు చెప్పు. ఇప్పుడు నువ్వు చనిపోతావు, మీ మమ్మీ వాళ్ళు కూడా ఏదన్నా మన బిడ్డ చనిపోయి పరువు పోయినంత పోయిందని వాళ్ళు కూడా ఏమైనా చేసుకుంటే ఏం చేస్తావు చెప్పు? సినిమాలు చూసుకొని లవ్ పేర్లతో అక్కడ ఉన్నట్టే మన జీవితంలో ఉంటుంది అనుకోవడం తప్పు. అక్కడ సినిమా అది, మన సినిమాలో కనిపించినట్టు మన లైఫ్ కూడా ఎట్టు కూడా వెళ్ళిపోతే మంచిగా జాబ్ చేసుకొని ఫ్యామిలీ లీడ్ చేయొచ్చు అనేది చాలా ఫేక్. నువ్వు చదువుకున్నావు, ఇంతకన్నా ఉంది. ఆడున్నట్టే నిజ జీవితంలో కష్టం చేసుకొని ఫ్యామిలీతో మంచిగా ఉండాలన్న. ఈ లవ్ గివ్ అని పెట్టుకున్నావు అనుకో, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసానని నాకు తెలుసు అన్న. ఈ లైఫ్ లవ్ చేసి ఇప్పుడు చూస్తూనే ఉంటున్నావు కదా నువ్వు టీవీలల్లా ఛానల్ అబ్బాయి నేను అందరిలాంటి వాడిని కాదు, పెళ్లి అదే అందరూ అట్లనే అంటారా? ప్రతి ఒక్క నోట్ల మాటకి చెల్లేది అదే మాట చెప్పేది. ఇప్పుడు చూడు రోడ్డు మీద వచ్చి నుంచున్నావు. నేను ఒక యూట్యూబర్ నాన్న. నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను. ఈ విధంగా అమ్మాయిలని తీసుకొచ్చి వదిలేసి వాడుకుని వదిలేసి వాళ్ళు నేను చూసాను. అర్థమవుతుందా? దయచేసి ఇలాంటి పిచ్చి పనులు పెట్టుకోవద్దు. నీకు ఎటువంటి హెల్ప్ కావాలి నేను చేస్తాను. మా ఇంటికి తీసుకెళ్తా సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మో నాన్న వాళ్ళతో మాట్లాడి సేఫ్ ఉందని చెప్పడం బాధ్యత అయితే నాది. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, నీతో ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేస్తాను ఎదురు చూస్తుంటారు. అర్థమవుతుందా? నా కూతురు అంత పిచ్చిలో, నువ్వు ఈ పిచ్చిలోనే ఉండిపోయావు. వదిలేసి వెళ్ళిపోయినాక భయంలో ఉండిపోయావు. ఫ్యామిలీకి ఫోన్ చేసినావు అక్క, డాడీ కానీ మమ్మీ కానీ? వాళ్ళు ఎంత బాధపడుతుంటారు చెప్పు. వాళ్ళు నిన్ను నమ్ముకొని ఉంటారు. ఇంకా నేను మాట్లాడి డాడీతో మనతో మాట్లాడి నీకు ఏ ఇబ్బంది లేదు, ఇక్కడ జాబ్ చేసుకుంటుంది అంటున్నా. లేదు ఇంటికి తీసుకురమ్మన్నారంటే నేను తీసుకుని వదులుతాను. లేదు ఓకే సేఫ్గా ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళతో ఉంది, మా ఫ్రెండ్స్ కూడా ఉందని చెప్పు. అమ్మాయితో కూడా మాట్లాడిపించు, మంచిగా జాబ్ చేసుకుని నువ్వు చెప్పినట్టే జాబ్ ఇప్పిస్తా. లేదన్నా నాకు భయం వేస్తుంది ఇంటికి వెళ్తానంటే నేను తెచ్చి అక్క నేను అందరం వస్తాము, ఇంటికి నేను డ్రాప్ చేసి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే బాధ్యత మాది. ఓకేనా? ఏం టెన్షన్ పెట్టుకోవద్దు అన్న, వాళ్ళు చూసుకుంటారు అక్క. నువ్వు అయితే నువ్వు అబ్బాయితో వచ్చింది అయితే తెలియదు ఇంటికాడ? తెలుసు అన్న, లేచిపోయి వచ్చానని. చదువుకున్నావు లేదు నాన్న? చదువుకున్నానన్న. చదువుకోను కూడా నువ్వు ఈ ప్రేమ అలా కాటలు తప్పు నీదని తెలిసిందా లేదు ఇప్పుడు? నాదే అన్న, అబ్బాయి నమ్మి రావడం నాదే తప్పు. మా ఇంటికి తీసుకెళ్తా, మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడి నువ్వు సేఫ్గా ఉన్నావని చెప్పేసి సరేనా? జాబ్ కోసం మాట్లాడుకుంటున్నాం మమ్మీ, మేము తిరుగుతున్నాము, జాబ్ రాగానే నేను ఒకరోజు వస్తాను నేను అని చెప్పేసి మాట్లాడు మమ్మీ వాళ్ళతోటి. వాళ్ళకు కూడా కొంచెము ధైర్యం వస్తుంది, సరేలే మా కూతురు హ్యాపీగా ఉంది కదా అని. సరేనా? నేను కూడా మాట్లాడతాను మీ మమ్మీతో, ఓకేనా? ఫీల్ కాదు. నేను మాట్లాడి మా మమ్మీ నువ్వు ఇంత చదువుకున్నావు, ఇంత పిచ్చితనం చేయొద్దు, ధైర్యంగా ఉండాలి. ఇగో నువ్వు చదువుకున్నావు, నీకు ఎక్కడ పోయినా జాబ్ వస్తుంది, అర్థమైందా? ఎక్కడ పోయినా బతకగలుగుతాము. అతను పోతే వాడు ఇంకోటి పోతే సైలెంట్ చెప్పేదిన్నా. నువ్వు తప్పు చేసావు కాదనలా, కానీ క్షమించరాని తప్పు అయితే చేయలేదు కదా. నీ తల్లిదండ్రులు అయితే నేను చంపేసేంత వాళ్ళు కాదు కదా. క్షమిస్తారు, తల్లిదండ్రులు క్షమిస్తారు, నువ్వు భయపడద్దు.
అంతగా నిన్నేమని అంటే నా ప్రాణం అడ్డం పెట్టి నేను తీసుకొచ్చి జాబ్లో జాయిన్ చేపిస్తా, అక్కడ కూడా జాబ్ చేసుకో, ఓకేనా? కానీ చనిపోయాను పిచ్చి పనులు అయితే చేయొద్దు. చనిపోవడం వల్ల ఏం రాదు నాన్న. 2 days నేను వదిలేసేస్తే బాగానే ఉంది, దేవుడు ఏ రూపంలో నీకు సాయం చేస్తాడు. నేను వచ్చాను, జాబ్ చేసుకో, 2 days 3 days తర్వాత మర్చిపోతావు కదా అదంతా. పిచ్చి పనులు చేసి నువ్వేమైనా అలాంటివి చేసుకుంటే నీ ఫ్యామిలీ నీ ఫోటో పెట్టుకుని ఎన్ని రోజులు ఏడుస్తావు నాన్న? మా కూతురు మళ్ళీ తిరిగి కూర్చుని ఉంటే మా ఇంటికి మేము క్షమించుండమా? మమ్మల్ని క్షమించినాన్న అనుంటే మేము క్షమించక మాకున్నదా? నేను ఎందుకు పిచ్చి పని చేసి మా బిడ్డ అని అనుకుంటారా లేదా? ఒక్కసారి ఆ రూట్లో ఆలోచించు. చెప్పలే నువ్వు తిరిగి నాన్న నాకు క్షమించినా, నేను చేసిన తప్పు అమ్మ నాన్న అని వాళ్ళని అడక్కని నువ్వు ఒక డెసిషన్కి వచ్చేస్తే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా నాన్న. అన్న నేను ఫోన్ చేస్తాను, నన్ను టన్నారు, చచ్చిపోమన్నారు, నన్ను వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను చంపేస్తారన్న అంటే పర్లా. కానీ నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వకనే నన్ను చంపేస్తారన్నా, నన్ను చచ్చిపోతానన్నా అంటే పిచ్చితనమా కాదని చెప్పు. నువ్వే చెప్పలేను నాన్న, నేనేం మాట్లాడను. నువ్వు నిలబడి నీరసంగా ఉంది, ఇంటికి వెళ్దాం, అక్క కూడా ఇంటికి వెళ్ళు, ఓకేనా? ఇంటికి వెళ్ళేసి భోజనం చేసి మార్నింగ్తో నేను మాట్లాడి, నేను ఇప్పుడు వస్తాను, అక్క కూడా ఇంటికి పోదాం. ఇంటికాడ చేసి మాట్లాడతా, అక్కతో మాట్లాడిపిస్తాను ఇంటికాడ. ఏమైంది ఏందనేది చెప్తాను వాళ్ళకి. నువ్వైతే అబ్బాయి గురించి అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పొద్దు. నా కొడుకు సంగతి నేను చూసుకుంటా, అర్థమైందా? ఒక నెంబర్ అనేది నేను యూట్యూబ్లో పెట్టి చెప్తా, ఒక కథ ఏందో నేను కనుక్కుంటా. పోలీస్ స్టేషన్లో నెంబర్ ఇచ్చేసి వాళ్ళు ఇలాంటి ఎన్ని పనులు ఎంతమంది చేస్తుంటారు చెప్పు. సొంతంగా నేను లవ్ చేసిన అమ్మాయిని ఇట్లా తీసుకొచ్చి వదిలేసాడంటే వాడుకుని వదిలేసే వాళ్ళు ఎంతమంది నేను ట్రై చేస్తుంటారు చెప్పలేను. మరి తెలుస్తుంది అన్ని. వాడు ఇంకో అమ్మాయి దగ్గర పోకుండా టెన్షన్ పడకు, సరేనా? ధైర్యంగా ఉన్నాను, నన్ను భయపడబాక అని అన్నాడు అని చెప్పుకో. నీకోసం నేను వస్తా, ఇంటికైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, ఓడి మీద కేసు కూడా పెడతా. నీలాంటి వాళ్ళు ఇంకొకరైతే కాకూడదు నా జీవితంలో, ఇంకొకరైతే నేను చూడకూడదు అని అప్పుడు బొక్కలో వచ్చే బాధ్యత నాది, అర్థమైందా? వాడి నెంబరు, వాడి పేరు, వాడి అడ్రస్ నాకు మొత్తం చెప్పు. నేను మార్నింగ్ నీ అమ్మాలతో మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి జరిగింది చెప్తా. నీ పేరు నీ ఫేస్ ఏం రాని నాన్న, నువ్వు భయపడద్దు. పోలీస్ స్టేషన్ కేసులు ఏమొద్దన్నా. నీకు భయం వద్దన్నా, నువ్వు రావాల్సిన అవసరం నేను చూసుకుంటా, ఓకేనా? వాడి అడ్రస్ మొత్తం నాకు ఇవ్వు, నేను చూసుకుంటా. ఒకళ్ళ ఫోన్లో మాట్లాడమంటే మాట్లాడు సార్ వాళ్ళతో, ఓకే? వాళ్ళతో మాట్లాడు, చాలా మాట్లాడతాం, ఓకేనా? చూసుకుంటా. ఇట్లా ఎట్లరా ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నానన్నా, ఇక్కడ అందరు ఆటో వాళ్ళందరూ ఉన్నారన్న. వాళ్ళు వస్తావా, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటున్నారన్న. అందుకే ఇక్కడ ఇవ్వలేదని ఇక్కడికి వచ్చాను. ఏమన్నా తెలుసమ్మా ఇక్కడ రూట్ గురించి? ఇక్కడ అందరూ తాగే పిల్లకాయలు వస్తారు. లేదన్నా, అక్కడున్నా కూడా అలానే ఉంది. ఇక్కడే కొంచెం ప్రశాంతంగా ఉందని ఇక్కడికి వచ్చా. మరి ఇక్కడికి వచ్చి ఏం చేయాలని చెప్పి నువ్వు కూర్చొని? చనిపోదాం అనుకున్నాను అన్న. చీకటి అయింది కదా, అందుకనే ఇక్కడికి వచ్చేసాను. ఇంక ఇక్కడ ఉందాము అని. ఇక్కడ కూడా అబ్బాయిలు తిరుగుతున్నారు, తాగుతున్నారు. వాళ్ళు కూడా ఎలా అంటే అలా అంటున్నారు. ఏమన్నారు? వస్తావా అది ఇది అనేసి అంటున్నారు అన్న. ఎంతసేపు అయింది వాళ్ళు వచ్చి? వాళ్ళు వచ్చి చాలాసేపు అయిందన్న. వచ్చి చాలాసేపు అయిందన్న. 1 hour నుండి తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడే తిరుగుతున్నారు వాళ్ళు. నాకేమో చాలా భయంగా ఉంది. ఎవరైతే నిన్ను పిలిచి ఇట్లా మా ఇంటికాడ ఉంది, ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఎవరు పెద్దోళ్ళు కూడా అడగ అన్నారన్న. ఒక అంకుల్ అన్నాడు, కానీ అతను ఎలా అన్నాడో, మంచికి అన్నాడో చెడుకు అన్నాడో తెలియక నేను ఇక్కడే ఉన్నాను. ఏమన్నాడు? ఏమని? మా ఇంటికి రా అమ్మ తీసుకెళ్తా అన్నాడు. కానీ నాకు నమ్మాలనిపించలేదు. మంచికి అన్నాడో చెడుకు అన్నాడో అని నేను ఇక్కడే ఉన్నానన్న. సమాజం మంచిగా లేదు నాన్న. ఆడబిడ్డ అంటే దానికి అది వేరే ఉంటుంది. నువ్వు ధైర్యంగా నలుగురిలో ఉండాలి, కానీ నువ్వు సేఫ్గా ఉంటుందని ఎంత దూరం రావడం చాలా రాంగ్, అర్థమైందా? మనకు కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకోవడం ఇంకా చాలా తప్పు. నువ్వు పోకపోవడం మంచిది. అంటే ఆయన నువ్వు చెప్పినట్టు ఏరు మాటలు అన్నట్టు తెలియదు కదా. ఆయన మాటలు నువ్వు ఆయనతో కూడా వెళ్ళి ఏమైనా జరుగుంటే మళ్ళీ ఏమై ఉంటుంది నాన్న. జాగ్రత్తగా ఉండాలి నాన్న. అవన్నీ భయపడద్దు. ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము, తీసుకెళ్తాను. మీ నాన్నలతో అమ్మలతో మాట్లాడేసి ఏమైనా ఉంటే ప్రాబ్లం. నువ్వు భయపడద్దు నాన్న, నన్ను నమ్ము. నేను ఒక యూట్యూబర్ని, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? అక్క కూడా వెళ్ళు, మీ అమ్మలతో మాట్లాడేసిన తర్వాతే నువ్వు జాబ్కి చేసుకుంటావు. ఏం కాదు అమ్మాయిని ఇంటికి తీసుకురండి అంటే పోదాం, ఓకేనా? అక్క వస్తాం, అందరం ఉందాం, భయపడద్దు, ఓకే? ముందైతే ఫుడ్ తీసుకుని తినేసి వెళ్దాం, టిఫిన్ తినేసి వెళ్దాం. మార్నింగ్ తిన్నావో లేదో తినేసి వెళ్దాం, భయపడద్దు. అవన్నీ వదిలే టెన్షన్స్ వదిలేసి మంచిగా ఉంది, ఓకేనా? ఏం కాదు, మా చెల్లెలు అనుకుంటున్నా అని అనుకో, నువ్వేం భయపడద్దు, ఓకేనా? అక్క కూడా ఏం కాదు సరేనా? మా ఇంటికి తీసుకెళ్ళి మేము మాట్లాడతాం, సరేనా? అక్కడ ఒక చేంజ్ ఉంది నాన్న, తీసుకుని వెళ్ళేసి నువ్వైతే మంచిగా తీసుకో. అక్క ఉంటుంది నీతో కూడా, నీకేమైనా కావాలి డ్రెస్సులు ఏమైనా కావాలంటే తీసుకో, పట్టుకో.
తీసుకో పట్టుకోను అన్న, తీసుకోక అన్న అనుకొని తీసుకోక ఏంటి 5000 ఉంది తీసుకో. అమ్మాయికి ఏమైనా డ్రెస్సులు కావాలని తీర్చేసి ఫుడ్ ఏమైనా తీసుకొని భయపడబాకు నాన్న. నీకు ఏమైనా అవసరాలు ఉంటే తీర్చుకో. నీకు ఇంకేమైనా మనీ కావాలని నేను పంపిస్తా. అక్కకి దగ్గర నుంచి ఫోన్ చేయించు. ఓకే, మీరు పోతా ఉండే నేనైతే వస్తా, బైక్ తీసుకొని వస్తాను. ఓకేనా నాన్న, భయపడద్దు, జాగ్రత్తగా. థ్యాంక్స్ ఏం కాదు పోనన్న, జాగ్రత్తగా. నువ్వు కూడా వెళ్తాను. నువ్వు అమౌంట్ సరే. సో ఫ్రెండ్స్, అమ్మాయి అయితే అంటే లవ్ పేరుతో వచ్చేసి ఈ విధంగా మోసపోయింది. సో కెమెరా పెట్టినది కూడా అమ్మాయికి తెలియదు, నేను చెప్పలేదు. సో ఏంటంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ వల్ల అన్న భయపడి ఇంకా మన దగ్గర కూడా సేఫ్గా ఉంటుంది, ఎక్కడైనా పోయి మళ్ళీ ఏమైనా చేసుకుంటుందని భయతో చెప్పలేదు నేను. సో తర్వాత ఏం జరిగిందనే చెప్తాను. సో లవ్ పేరుతో ఎవరైతే మోసం చేసి ఇట్లా ఫేక్ మాటలు అనేసి దూరంగా అమ్మ నాన్న వదిలేసి ఈ విధంగా వచ్చి అనాథలాగా, అంటే మనం రావడం కొద్దిగా లేట్ అయింటే అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో దయచేసి ఇలాంటి పనులు అయితే ఎవరు చేయొద్దు. తల్లిదండ్రులు చెప్పినట్టు మంచిగా చదువుకొని ఒక కుటుంబానికి ఆదరగా నిలబండి, కానీ లవ్ పేర్లతో సినిమాలో ఉన్నట్టే మన లైఫ్లో ఉంటుందని మాత్రం ఫిక్స్ చేసుకునేసి ఇటు దూరంగా వచ్చేసి అనాథలు అయితే అవుతుంది. దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను. సో ఇంటికాడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారు అనేది నేను అక్కడ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసి